కవితలో పద్య కవిత ఉంటుంది, వచ్చిన కవిత. పద్యం ఏంటంటే పద్యంలో ఒక 4 లైన్లు ఉండేవి ఉంటాయి, ఎక్కువ ఉండేవి కూడా. గుర్రం జాషువా ఆయన అద్భుతమైన కవి, ఎక్కువ ఉంటాయి ఆయన పాఠాలు. ఆయన చిన్న పిల్లల గురించి చెప్తారు, అప్పుడే పుట్టిన పాప గురించి ఒక పద్యం ఆయన చెప్తారు. మామూలుగా పిల్లలందరూ ఎన్ని నెలలు గడుపుతూ ఉంటారు? 9 నెలలు ఉంటారు. ఆ గురించి చెప్తారు అన్నమాట. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించుటి పాఠశాలి. నవమాసములు భోజనము నీరమెరుగక పయనించుటి పాఠశాలి. చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో ఎక్కడున్నాడు ఆయన పాప? చీకటి చిమ్ము జానెడు పొట్టలో నిద్రించిలేసిన నిపుణులు చెకిలుల భోజనోటిలోన ముద్దులు చిత్రించు మోహనుల్లో అక్షయం పైన క్షీరముదు దానల నంపుగా తెచ్చుకున్నయతిది. అప్పుడే పుట్టిన పాప ఏం ఆహారం తీసుకుంటారు? అమ్మ పాలు మాత్రమే తాగుతారు. మామూలుగా మన ఇంటికి అతిథులు గెస్ట్ వస్తే వాళ్ళ కోసం అనేక రకాల వంటలు చేయాలి. కానీ అప్పటి వరకు లేని ఒక కొత్త వ్యక్తి ఆ ఇంట్లోకి వస్తున్నాడు. అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చాడు. ఆయన కోసం మనం ఏమి వండబల్లా, ఆయనే తనతో పాటు తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? అమ్మ పాలుని తెచ్చుకున్నాడు. అక్షయం పైన మాతృ క్షీర మధుదారల నమ్ముగా తెచ్చుకున్నయతిది. ఆయన స్కూల్లో చేరాడు. అప్పుడే భూమి ఈ ప్రపంచం అనే పాఠశాలలో చేరినాడు. వారమాయనో లేదో, వారం అయింది అని పుట్టి, వారమాయనో లేదో ఈ ప్రకృతి కాంత. ఒక టీచర్ వచ్చింది ఆయన, ప్రకృతి అనే ఒక టీచరు. గర్భియున్నది నికాకలియు నిద్ర. 2 విషయాలు నేర్చుకున్నాడు ఆయన వారంలో. చిన్నపిల్లడు ఏంటి? ఆకలి, నిద్ర. పిల్లడు ఏం చేస్తాడు? ఆకలి వేస్తే ఏం చేస్తాడా? పాలు తాగి ఏం చేస్తాడా? అప్పుడే పిల్లడు వారం రోజులు అప్పుడు ఏం నేర్చుకుంటాడు? ఆకలి, నిద్ర. ఆ 2 ఏదైతే ఎక్కాలి, సైన్స్, సోషల్ ఇవన్నీ వాళ్ళకి ఏంటి ఏం కాదులే, వాళ్ళకి 2 తెలుసుకోండి. ఆకలి, నిద్ర. వారమాయనో లేదో ఈ ప్రకృతి కాంత గర్భియున్నది నికాకలియు నిద్ర. చిన్నపిల్లల గురించి మా చెప్పుల కవి గౌరవం చేస్తున్నాను. ఇంకొకటి తెనాలి రామకృష్ణ కవి తుంగభద్ర నది మీద ఒక పద్యం, ఆ నది గురించి వర్ణిస్తాడు ఆయన. గంగా సంగమ విచ్చగించునేని కావేరి దేవేరిగా అంగీకారమనర్చునే యమునతో ఆనందం పొందునే రంగతుంగ తరంగ హస్తముల నా రత్నాకరే చుందుని అంగం పండి సుఖించునేని పునభద్ర తుంగభద్రా నది. ఇది అర్థం కాదు మీకు, కానీ అర్థం చాలా ఉంటుంది. విరిచిర తారక కుసుమ శోభిత నమోంగన భూమి కాలమంతరవపు సూత్రధారి జతనంబున విప్పటి కోటిందుటన్ సరసముగాన నిపుక నిశాసతి కిత్తిన కొత్త తోపు పెందెర్ అననొత్త సాంగ్య నవదీరి పశ్చిమ దిక్కటంబునన్. పద్యంలో ఏం వర్ణిస్తారంటే కవి, ఎర్రన కవి సంధ్యా సమయం సాయంత్రాన్ని వర్ణిస్తారు. రుచిర తారక శోభిత నమోంగన భూమి కాలమంతరవపు సూత్రధారి జతనంబున ఇప్పటి కోటి ముందుటన్ సరసముగానపగ విశాసతి చెక్కిన కొత్త తోపు బిందెరైన నృత్య సాంజనవదీరి పశ్చిమ దిక్కటంబునన్. మహాభారతం రాశారు కదా, ఆ మహాభారతంలో ఇంకో పద్యం చెప్తాను. చెప్పదే వద్దా? చెప్పదా? ఏనుంగు నెక్కి పురవీరుల గ్రాలగలదే నయం పైన భూషణములెల్ల యుతోలదుండగలదే కస్తూరి చందన కస్తూరి కాదుల
కుసంపారగా భోగింపగలదే అతి మనోహరలకు చతురాంగనలతోడ సంగతివేసలు కలుపగలదే కయ్యమున ఓడిపోయిన కౌరవేంద్ర ఇనుము నీ బుద్ధి మరలియా తనువు విడిచి రుడటి పడయుము తుల్లింత దూరగలదే సరే మీకు తెలియదు, మీకు అర్థమయ్యేదో గొప్పది చెప్పేదా? ఎన్ని కొన్ని అర్థంగా ఉంటాయి మీకు అర్థమయ్యేది చెప్పేదా? మనము పాఠం మనం చెప్పే పాఠం ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలని చెప్పి గుర్రం చేసుకుంటూ పద్ధతి చెప్పారు. కోడి కుంపడి గొప్పని పిల్లలను ఈనక ముందే జింక, అప్పుడే జింక పిల్ల పుట్టింది. ఈనక ముందే మృగభామ పిల్లకు వినువెంత గింతులు వెట్టనేకు దాని అప్పుడే పుడతాడు జింక పిల్ల. పుట్టినన్నది పరిగిస్తుంది. ఎవరు నేర్పిస్తారా పరిగించడం? అమ్మ. ఈనక ముందే మృగభామ పిల్లకు వినువెంత గింతులు వెట్టనేకు ముందు పుట్టిన తీగ ముందు పుట్టింది ఒక తీగ పందిరి కడబాకి పసి దీవియను వెంట ప్రాక నేర్పు. ఆ ముందు పుట్టిన తీగ చిన్న తీగకి ఏం చెప్తుంది, ఎలా ప్రాకాలో నేర్పిస్తుంది. ముందు ఒక తీగ పోతుంటుంది, వెనక ఇంకో తీగ పోతుంటుంది. ముందు పుట్టిన బిడ్డ ఉడత తమ్మునితో అడుగులో అడుగులే ఇంకా నేర్పు. అక్క పుడుతుంది, అక్క ఉంటుంది, ఒక తమ్ముడు పుడతాడు. ఆమె అడుగులు వేస్తుంది, తమ్ముడికి ఎలా అడుగులేయాలో ఇందులో నేర్చుకోవడం అనేది కేవలము బడిలో పాఠశాలలోనే కాదు, ప్రతి సమయంలో ప్రతి గంటలా మనం నేర్చుకుంటూనే ఉంటాం. అవును కదా? ఎక్కడైనా నేర్చుకుంటే ప్రకృతి సర్వంబుని గురుత్వంబునందు లీనమై ఉన్నది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము వాక్యం. గురువు కూడా ఏ విధంగా నేర్చుతారు? ఆయన నేర్చుకుంటూ మీకు చాలా ప్రేమగా నేర్చుతారు. గురువు లేస్తే అంత చీకటే. ప్రకృతి సర్వం ఎక్కడ చూసినా నేర్చుకోవడమే ఉంటుంది. నేర్చుకోవడం అంటే డ్రైవర్ ఆయన దగ్గర ఒక శిష్యుడు చేస్తాడు, ఆయన డ్రైవింగ్ నేర్పిస్తాడు. చేపలు పట్టేవాడు పిల్లలకి తమ చేపలు ఎలా పట్టడం నేర్పిస్తాడు. కాబట్టి ఎక్కడైనా మనం ఏం చేయాలి, ఏదో విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. సర్వము ఎక్కడ చూసినా నేర్పించడమే నీ గురుత్వం. లీనమై ఉన్నది నీవు లేని సీమ. గురువు మనం నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకుంటాం ఎవరైతే మన విషయం నేర్పిస్తారో వాళ్ళందరూ ఎవరు? ప్రకృతి సర్వంబుని గురుత్వంబునందు లీనమై ఉన్నది నీవు లేని సీమ దీపమెత్తని వ్యర్థ మందిరము సుమ్ము ప్రాభవం పోయి నోటి వాక్యమునకు. గురువు మాట ఒక్కనే ఉంటుంది. గురువు గారు ఎన్నో విషయాలు నేర్పిస్తారు. ఆయన మాటలు ఉంటుంది. నువ్వు గొప్పవాడి అవుతావంటే అయిపోతావు, నువ్వు మంచి వాడి అవుతావంటే అవుతావు. కాబట్టి అది చెప్తారనమాట ఎవరో గురువు చేస్తారు. ఇంకో తెలుగు వాడి గురించి ఒక పని చెప్పేదా, ఎలాగో ఇలలు వేయి కొసరైన కమ్మని గొంతువాడు లేక మామిడి వేపలేను పుల్లకు లేక వేప చిగురులాగా మామిడి చిగురులాగా ఒకటిగా ఉంటుంది కదా. వేప చిగురు మామిడి ఒకటిగా ఉంటుంది. ఒక మంచి మాటకే వడలెల్లను పొంగి సర్వమర్పించడి సదయుడడు చెయ్యని లేచన. పాపం వస్తే పట్టుకోవాలి. చెయ్యని లేచన చైత్రమాసము చైత్రమాసం అంటే మార్చిలో ఎండవేళగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, బయట తిరగలేము. ఆయన కోపం వస్తే అంతే కోపం వస్తుంది. ఎవరికి? తెలుగు వాడికి. ఇదంతా తెలుగు వాడి గురించి చెప్పేప్పుడు చెయ్యని లేచన చైత్రమాసము మల్లెదండ. ఆయనకి అభిమానం కలిగిందంటే మల్లె పువ్వులాగా చాలా హాయిగా ఉంటాడు.
లింగాల నడుముంది ముజ్జగాన తెలుగులను నింపు మనగాడు తెలుగువాడు పై పుష్పం పై అంటే వజ్రాయుధం గట్టి కత్తి లాంటిది ఆ కత్తి కూడా శివుడికి వేయగలిగితే పువ్వులాగా అయిపోతుంది అన్నమాట పై పుష్పం అగ్ని నిప్పు మంచుగా అయిపోతుంది అగ్ని మంచు అపూపారంభు భూమి స్థలంబవు శత్రుగతి మిత్రుడవు విషము దివ్యాహారమవు ఎన్నగా అవని స్థలంబు లోపలను శివశివేత్యా భాషనుల్లాసి నామము